హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి 19th అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటి వర్షం వలన ఆ ప్రాంతం అంతా కూడా బురదమయమయ్యి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అనేటి పూర్తిగా అవ్వనందున ఆ సభ అనేది రద్దయింది ఆ రోజు. సో మనం కనుక చూసుకుంటే ఈరోజు అఫీషియల్గా డేట్ అయితే రాలేదు, కానీ హయ్యర్ అథారిటీస్కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది డిఓ ఆఫీస్ నుంచి అయితే హెచ్ఎమ్స్కి వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆర్ 24th ఆర్ 25th డేట్స్లలో మీరు అందరూ కూడా అవైలబుల్గా ఉండాలి మీకు అసైన్ చేసినటువంటి డ్యూటీస్లలో అనేసి డిఓ నుండి నోటీస్ అయితే రావడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్కి హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్, అలాగే హెచ్జిటీస్, పీఈటీస్ అందరూ కూడా మీ యొక్క అసైన్ చేసిన డ్యూటీస్కి అవైలబుల్గా ఉండాలి నెక్స్ట్ వీక్ అనేసి. ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు కాబట్టి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అమరావతి హ్యాజ్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్ టు మేక్ నెసరీ అరేంజ్మెంట్స్ టు ది పార్టిసిపెంట్స్ అనేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఈ ప్రోగ్రామ్ అనేది 24th ఆర్ 25th నెక్స్ట్ వీక్లో ఏ రోజునైనా జరగవచ్చు. 24th సీఎం గారికి వేరే ప్రోగ్రామ్ ఉంది, మరి మేబీ 25th ఏదో ఒక రోజు అయితే కన్ఫర్మ్ చేస్తారు. డిస్టిక్ వైజ్గా వాట్సాప్ గ్రూపులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో యాక్టివ్గా ఉండండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్ అనేది మనకు హైయర్ అథారిటీస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ వచ్చాక మనకు డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇది అలాగే ప్రస్తుతం వెలగపూడిలో అయితే సభా ప్రాంగణంకు సంబంధించి అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి వర్ష సూచనలు అనేవి లేకపోతే నెక్స్ట్ వీక్లో 24th ఆర్ 25th ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రోజున మనందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. దీనికి సంబంధించి మనందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. దానికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అనేటివి వస్తాయి. సో మీరందరూ కూడా యాక్టివ్గా ఉండండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్.